అధ్యాయము 28వ వాక్యం. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినట్ల అది పరలోకమున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. எல்லாவற்றையும் விட்டு உண்மை பின்பற்றினோமே, உங்களுக்கு என்ன கிடைக்கும் சேர்ந்து கேட்கிறாரு. அப்போதான் ஆண்டவர் சொல்றாரு, எல்லாவற்றையும் விட்டு விட்டு பின்பற்றி வந்த உங்களுக்கு நூறுத்தனையா துன்பங்களோடு கூட நூறுத்தனையான சகோதர சகோதரிகளை நிலங்களையும் வீடுகளையும் எல்லாவற்றையும் நான் உங்களுக்கு நீங்கள் விட்டதெல்லாம் நூறுத்தனையாக தருவேன்னு சொல்கிறேன். அது மார்க் மத்தியில் விட்ட మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. தமிழ்ல வாசிக்கிறவங்க இருக்காங்களா? இல்லை இருக்காங்களா இல்லையா? கர்த்தருக்கு ஸ்தோத்திரம். వసంత ఎలా గౌరవ పారుங்க. ఈ వాక్యము మనము మంచిగా గమనించి చూసినట్లయితే பேர் அப்போஸ்தலர் கேட்கிறாங்க, எல்லாவற்றையும் விட்டு விட்டு எங்களுடைய சொந்தக்காரர்கள், எங்களுடைய மாசு, எங்களுடைய ஜாதி, எங்களுடைய குணம் கோத்திரம் எல்லாவற்றையும் விட்டு விட்டு நாங்கள் உங்களை பின்பற்றி வந்தோமே, எங்களுக்கு என்ன கிடைக்கும்னு கேட்கிறோம். ఇక్కడ పేతురు అపోస్తలుడు మేము సమస్తమును విడిచిపెట్టి మా యొక్క ఇంటిని అన్నదమ్ములను ఆస్తిపాస్తులను కులాన్ని గోత్రములు అన్నింటినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించుచున్నామే, మాకు ఏమి దొరుకును అని చెప్పి పేతురు ఇక్కడ అడుగుచున్నాడు. இயேசு ஏற்றுக்கொண்ட போது நம்முடைய பழைய பாஷை, பழைய ஜாதி, பழைய தெய்வம் எல்லாவற்றையும் விட்டு விட்டு பழைய மருந்துகளெல்லாம் விட்டு விட்டு இயேசுவின் பின்னால நாங்கள் எல்லாரும் வந்தவர்கள். ఆ విధముగానే మనము కూడా యేసుని వెంబడించుచున్నప్పుడు మనకున్నటువంటి ఆ యొక్క పాతవిగా కనబడుచున్నటువంటి మన కులములు గోత్రములు మన యొక్క దేవుళ్ళను మన యొక్క పాత స్వభావములను పాత కార్యములన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించుటకు మన బయలుదేరి వచ్చి ఉన్నాము. ஆடம்பர வாழ்க்கையை நம்ம விட்டுட்டோம். మన ఆడంబరమైనటువంటి జీవితంను విడిచిపెట్టి ఉన్నాము. பொண்ணு வெள்ளி அதெல்லாம் நம்ம உபயோகப்படுத்துறதை விட்டுட்டோம். మనం బంగారము వెండి ఉపయోగించేవన్నిటినీ కూడా విడిచిపెట్టి ఉన్నాము. எல்லாம் இந்த சத்தியத்தை இயேசுவை அறிந்தது நிமித்தம் எல்லாவற்றையும் விட்டு விட்டு நம்ம வந்திருக்கிறோம். యేసుని ఎరుగు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టి వెంబడించుచున్నాము. அப்படி பேர் கேட்கிறாரு, எல்லாத்தையும் விட்டுட்டு வந்துட்டோமே, எங்களுக்கு என்ன கிடைக்கும்னு கேட்கிறாரு. ఇక్కడ పేతురు అపోస్తలుడు అడుగుచున్నాడు, మేము అన్నిటిని విడిచిపెట్టి వచ్చి ఉన్నామే, మాకు ఏమి దొరుకును? அந்த கேள்வி வந்த உடனே ஆண்டவர் சொல்றாரு, இந்த பூமியில என்ன கிடைக்கும், பரலோகத்தில் உங்களுக்கு என்ன கிடைக்கும்னு சொல்லி ஆண்டவர் இந்த பூமியில கிடைக்கிறத பற்றியும் பரலோகத்தில் கிடைக்கிறத பற்றியும் சொல்றாரு. ఇక్కడ పేతురు అపోస్తలుడు అడిగిన ప్రశ్నకు తగిన విధముగా ప్రభు ఈ లోకంలో ఏమి దొరుకును, పరలోకంలో ఏమి దొరుకును అని చెప్పి వారికి వివరముగా ఆయన బయలుపరిచి ఉన్నాడు. ஆண்டவர் சொல்றார், எல்லாவற்றையும் விட்டு விட்டு என்னை பின்பற்றி வந்த உங்களுக்கு துன்பங்களோடு கூட நூறத்தனையான சகோதர சகோதரிகள், வீடுகள், நிலங்கள் எல்லாவற்றையும் உங்களுக்கு தருவேன். அதோடு கூட பரலோகத்தில் நித்தியமா பரலோகத்தில் வாழக்கூடிய நித்திய ஜீவனையும் தருவேன்னு சொல்லுவேன். మీరు ఇప్పుడు నన్ను అన్నింటినీ విడిచిపెట్టి వెంబడించినందున ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను,
అది మొట్టమొదటిగా దానిలో మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి? చెప్పండి. హింస. முதல்ல கொடுக்குற ஆசீர்வாதம் என்ன? இல்லையா? உங்க பைபிள் இல்லையா? எது இருக்குது? என்ன சொல்ல வேண்டியது? ஆண்டவர் 100 தடவை தருவார். அதில் முதல்ல அவர் கொடுக்குற முதல் ஆசீர்வாதம் என்ன? துன்பங்கள், ஹிம்சలు. ஹிம்சல். முதல்ல கொடுக்குற ஆசீர்வாதம் ஹிம்சல். நான் இதை பற்றி ரொம்ப நாளாக யோசிச்சிருக்கேன். నేను దీన్ని బట్టి కొన్ని దినములు ఆలోచించి ఉన్నాను. எல்லாத்தையும் விட்டுட்டு ஆண்டவர் முன்னாடி வந்தா முதல்ல ஹிம்சல் துன்பத்தான் கொடுக்குறாரு ஆண்டவர். అన్నింటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించుచుంటే మొట్టమొదటిగా దేవుడి హింసలే అనుగ్రహించుచున్నారు. இது என்ன துன்பம் அப்படின்றத பற்றி நிறைய பேருக்கு தெரியாதனால அந்த ஏசாமி பின்பற்றி வந்தால் முதல்ல துன்பம் தான் கிடைக்குமா அப்படின்றது போல ஒரு அவிசுவாசம், அதைரியம், ஒரு கலக்கம் அது உண்டாகிறது போல இருக்குது. ఇవి ఎటువంటి హింసలు అని చెప్పి సరిగా అవగాహన లేనందువలన ఈ యొక్క యేసుని వెంబడించుటలో మొట్టమొదటిగా దొరికేది హింసలు, కలవరములు అని చెప్పి భయపడి అనేక మంది వెనక్కి తగ్గుచున్నారు. எல்லாத்தையும் விட்டுட்டு என்னை பின்பற்றி இருந்த உங்களுக்கு முதல்ல கிடைக்கிற ஆசீர்வாதம் துன்பம்ன்றார். అన్నిటినీ విడిచిపెట్టి యేసుని వెంబడించుచుండగా మొట్టమొదటిగా దొరికే ఆశీర్వాదము హింసలు. துன்பம் என்ன ஆசீர்வாதம்? ఆ యొక్క హింసలు అనగా దాంట్లో ఏమి ఆశీర్వాదం ఉంది? அது ஒரு ஆசீர்வாதமா? అది ఆశీర్వాదమా? யாருக்காவது துன்பம் வேணும்னு கேட்டால் அவங்க எனக்கு நாங்கள் சொல்லுவாங்க. ఎవరైనా హింసలిస్తామంటే దాన్ని మోస్తామని చెప్తారా? இங்கே இருக்கிறவங்கள பார்த்துட்டேன். உங்களுக்கு துன்பம் வேணுமா அப்படின்னு கேட்டாமல் எனக்கு கொடுங்கன்னு யாராவது சொல்லுவீங்களா? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెప్పి మీకు హింసలు కావాలంటే నాకు కావాలి అని చెప్పి ఎవరైనా చెప్తారా? ஒருத்தர விரும்ப மாட்டார். ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. தப்பு செய்தவங்க கூட அவன் நான் தப்பு செய்திருக்கேன் அது கேட்ட தண்டனை தாக்கன்னு கேட்க மாட்டாங்க. తప్పు చేసినటువంటి விடுதலை ஆகுதுன்னு சொல்லுவாங்க. తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా అవును దానికి తగినటువంటి హింస నేను పొందుతున్నానని చెప్పరు, కానీ నేను కష్టపడుతున్నాననే చెప్పెదరు. நான் ஒரு நாள் இது போல இவனை விட ஒரு சின்ன பையன் கூட்டத்தில் விளையாண்டுட்டே இருந்தான். அவன் கூட்டம் முடிஞ்ச உடனே அவளை கூப்பிட்டு கூட்டத்தில் விளையாண்டியா? ஆமாம். விளையாடலாமா? விளையாடக்கூடாது. நீ செய்தது தப்பு தானே? ஆமாம் தப்பு தான். இப்போ என்ன செய்யணும்னு மனசுக்கு ஜெபம் பண்ணுங்க. ఒక బాబు అంతకంటే ఆ బాబు కంటే చిన్న బాబు కూటంలో కూర్చుండి ఆడుతూ ఉన్నాడు. కూటం అయిపోయిన తర్వాత నేను పిలిచి ఆ బాబుని నువ్వు ఎందుకు ఆడుచున్నావు, ఇది తప్పు కదా దేవుని సముఖంలో అని చెప్పినప్పుడు తప్పే అని అన్నాడు. దీనికి తగినటువంటి శిక్ష నీకు ఏం చేయాలంటే తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మనుషులుగా செய்தது தப்பு தான், மனுஷனுக்கு ஜெபம் பண்ணுங்கன்றான். నేను చేసిన తప్పే, మనుషుని కాబట్టి నా కొరకు ప్రార్థన చేయమని చెప్పి అడుగుతున్నాడు. నీకు దెబ్బలు పడాలా అని చెప్తే వద్దు అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అందుకని నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఎవరు కూడా హింసను ఇష్టపడరు. దేవుడు హింసలు ఇస్తానంటున్నారు. எல்லாவற்றையும் விட்டு விட்டு என்னை பின்பற்றி வந்த உங்களுக்கு நான் முதல்ல கொடுக்குற ஆசீர்வாதம் துன்பம். అన్నిటినీ విడిచిపెట్టి మనము దేవుని వెంబడించడం వలన పొందుకునే మొట్టమొదటి ఆశీర్వాదము హింసలు. இந்த துன்பம் என்ன துன்பம், அது எப்படிப்பட்ட துன்பம், ఇది ఎటువంటి హింసలు, ఇది ఎటువంటి హింసలుగా ఇవి ఉంటున్నవి, இதுல என்ன ఆశీర్వాదం இருக்கு, దీనిలో ఏ ఆశీర్వాదం కనబడుచున్నది அப்படி நமக்குள்ள ஒரு கேள்வி வரும். అందువలన ఆ విధంగా మన యొక్క హృదయంలో ఒక ప్రశ్న లేవచ్చును. அதுதான் பைபிள் எழுதியிருக்கு. வேத வசனங்களை ஆராய்ந்து பாருங்கள், அவைகளால் உங்களுக்கு நித்திய ஜீவன் உண்டுன்னு சொல்றாரு. అందుకే వేద గ్రంథంలో మీరు పరిశీలించి తెలుసుకున్నప్పుడు అవి మీకు నిత్య జీవను అనుగ్రహించును అని చెప్పి వేద గ్రంథం తెలియజేయుచున్నది. இந்த துன்பம் என்ன துன்பம்ன்றதை ஆராய்ந்து பார்க்கணும். ఈ యొక్క హింసలు ఏమి హింసలు అని చెప్పి అవి లోతుగా గ్రహించుకోవాలను. ஆராய்ந்து பார்த்தா அது என்ன துன்பம், எப்படி அது நமக்கு ஆசீர்வாதமாக மாறுகிறது அப்படின்றத நம்ம விளங்கிக்கிட்டோம்னா அது பிறகு ஆண்டவர் கொடுக்குற துன்பத்தை சந்தோஷமா எதிர்கொள்ளும். అవి ఎటువంటి హింసలు అని చెప్పి లోతుగా వాటిని మనము
படிக்கிறோம். நீதி நிமித்தம் துன்பப்படுகிறவர்கள் பாக்கியம். మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, నీతి కొరకు హింస పొందువారు ధన్యులు అని చెప్పి చదువుతున్నాం. 10వ వాక్యం. 10వ వాక్యం. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. நீதி நிமித்தம் துன்பப்படுகிறவர்கள் பாக்கியவான்கள், பரலோக ராஜ்யம் அவருடையது. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ஆண்டவர் நீதி நிமித்தம் வர துன்பத்தை ஏற்றுக்கொள்ளும் போது பரலோகத்தையே கொடுத்தார். దేవుడు నీతి నిమిత్తము హింసింపబడే వారి కొరకు పరలోక రాజ్యమే వారి కొరకు అనుగ్రహించుచున్నారు. పరలోకం யாருக்கு? పరలోక రాజ్యం ఎవరికి? நீதி நிமித்தம் துன்பப்படுகிறவர்களுக்கு. నీతి నిమిత్తము హింసింపబడే వారి కొరకు. இந்த வசனத்தை வெளியில் கொண்டா నీతి నిమిత్తం వర துன்பத்தை வேண்டாம்னு சொல்லுவோமா? ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నీతి నిమిత్తము హింస వద్దు అని మనం చెప్పేదమా? எனக்கு முன்ன எவ்வளவு துன்பம் ஆனாலும் நான் ஏற்றுக்கொள்றேன், எனக்கு பரலோகம் தான் வேணும். ఎటువంటి హింసను నేను అంగీకరించదును, నాకు పరలోకము కావాలి అని చెప్పేదరు. ஆனால் அந்த துன்பம் வந்து நீதி நிமித்தம் வருகிற துன்பம். ఇక హింస అనేది నీతి నిమిత్తము వచ్చే హింస అన్నది. அது என்ன நீதி நிமித்தம் வர துன்பம்? నీతి నిమిత్తము వచ్చే హింస అనగా ఏంటి? நீதி அப்படின்னு சொல்றது பைபிள் எழுதியிருக்கு, சத்தியத்தை கை கொண்டு வருகிற நீதி உள்ள ஜாதி. నీతి అనగా వేద గ్రంథము చెప్పుచున్నది సత్యమును అంగీకరించినటువంటి నీతి గల జనము. సత్యத்தின்படி நடக்கிறதா நீதி. సత్యమును వెంబడించేది, సత్యమును అనుసరించి నడుచుకున్నదే నీతి. புசிப்பும் குடிப்பும் தேவனுடைய ராஜ்யம் அல்ல. తినుట త్రాగుట దేవుని రాజ్యము కాదు. அது நீதியும் சமாதானமும் பரிசுத்தாவினால் உண்டான சந்தோஷமா. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందులే ఆనందములై ఉన్నది. அப்ப பரலோகத்துல அநீதியான ஒன்றை நம்ம பார்க்க முடியாது. పరలోకంలో అనీతికరమైనటువంటి ఏ కార్యమును మనం చూడలేము. அநீதி செய்யறவங்க ஒருவரும் பரலோகத்துக்கு போகவும் முடியாது. అనీతి చేయనటువంటి ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. இந்த பூமியில இருக்கிற கொஞ்ச நாட்கள்ல நம்ம நீதியா நடக்கணும். భూమి మీద ఉండేటువంటి ఈ కొద్ది దినములు నన్ను నీతిగా నడుచుకొనవలెను. அப்படி நடக்கும்போது எவ்வளவு துன்பமும் வரும், அதை நம்ம ஏற்றுக்கொள்ள. ఆ విధంగా జీవించుచున్నప్పుడు ఎటువంటి హింసలు వచ్చినప్పటికీ వాటిని మనము అంగీకరించదము. இது அநீதி நிறைந்த உலகம். ఇది అనీతితో నిండినటువంటి లోకము. நீதி நியாயங்கிறது இந்த பூமியில கிடையாது. నీతి న్యాయం అనేది భూలోకములోనే కనబడదు. ஏதாவது ஒரு விஷயம் சொல்லிட்டு நியாயமான விதத்துல போலீஸ் காவல்துறை நமக்கு தான் காவல்துறை வைக்கப்பட்டிருக்கிற அவங்ககிட்ட போய் நீங்கள் சொல்லி பாருங்க, அவங்க நம்ம பக்கம் நீதி இருந்தால் கூட அடுத்த பகுதியில் உள்ளவங்க காசு கொடுத்தா அதை வாங்கிட்டு அப்படியே புரட்டி நம்மளை துரத்தி விட்டாங்க. ఆ విధంగా మన పట్ల న్యాయం మాట్లాడవాలని చెప్పి పోలీసుల యొద్దకు ఆ యొక్క మన కార్యమును వ్యాజ్యమును తీసుకుని వెళ్ళి మనము ఆ యొక్క కార్యమును విచారించమని చెప్పినట్లయితే మన పక్షముగా న్యాయం ఉన్నప్పటికీ వాటిని డబ్బు వారు తీసుకునేందువలన దానంతని కూడా తారుమారు చేసి అన్యాయం పక్కనే వారు తీర్పు తీర్చెదరు. கோர்ட்டுக்கு போனால் நம்ம பக்கம் நீதி இருந்தால் கூட ஜட்ஜு அந்த பக்கத்தில் காசு வாங்கிட்டு வக்கீலும் ஜட்ஜு ஒன்றா சேர்ந்துக்கிட்டு அடுத்த பார்ட்டிக்கிட்ட தப்பு செய்தவங்கிட்ட காசு வாங்கிட்டு கடைசியாக நம்ம பக்கம் நீதி இல்லாமல் தொடர்ந்து விட்டாங்க. కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా మన పక్షంగా న్యాయం ఉన్నప్పటికీ ఆ జడ్జి ఆ యొక్క డబ్బు కొరకు ఆ యొక్క మన యొక్క పక్షంగా ఉన్నటువంటి ఆ యొక్క నీతిని అన్యాయంగా మార్చివేసి మన ఆ యొక్క వేరే పార్టీ పక్షంగా ఆ యొక్క తీర్పు తీర్చుచున్నాడు. இப்படிப்பட்ட சந்தர்ப்பங்களில் நம்ம சோர்ந்து போகிறோம். ఇటువంటి సందర్భంలో మనము అధైర్యపడకూడదు. இந்த உலகம் அப்படிதான். ఈ యొక్క లోకము ఈ విధంగానే ఉండును. நம்ம என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? அந்த துன்பத்தை சகிக்கணும். ఆ యొక్క హింసను మనము సహించవలెను. நீதி ஆண்டவர் பார்த்துக்கிறார். తర్వాత దేవుడు చూచుకొనును. நீதி நிமித்தம் வர துன்பத்தை நம்ம சகித்து கொள்ள வேண்டும். నీతి నిమిత్తము ఈ యొక్క హింసను మనము సహించుకొనవలెను. கோயம்புத்தூர்ல நான் ஊழியர் செய்யும் போது நடந்த ஒரு சம்பவத்தை உங்களுக்கு சொல்றேன். కోయంబత్తూరులో నేను సేవ చేయించినప్పుడు జరిగినటువంటి సంభవమును మీకు తెలియజేయబోచున్నాను. கோயம்புத்தூர் ஒரு பெரிய சிட்டி. కోయంబత్తూరు
விசுவாசி ஒருத்தர் ஒரு டிபார்ட்மெண்ட்டுக்கு ஒரு பொறுப்பாக பிடபிள்யூ டிபார்ட்மெண்ட்டில் இன்கம் வரக்கூடிய ஒரு நல்ல டிபார்ட்மெண்ட், அந்த டிபார்ட்மெண்ட்டுக்கு அவர் ஒரு உயர் அதிகாரியாக ட்ரான்స్ఫర్ అయ్యి ఉంటారు. మన యొక్క విశ్వాసి కోయంబత్తూరులో ఒక మంచి ఇన్కమ్ వచ్చేటువంటి ఒక కంపెనీలో ఒక మంచి పోస్ట్కి ఆయన అధికారిగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఉన్నాడు. அங்கே இருக்கிற ஆட்களெல்லாம் லஞ்சம் வாங்குறதுல தேர்ந்த பேருடைய అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ లంచం తీసుకున్నట్లో ఆరితేరినటువంటి వారిగా ఉంటున్నారు. తెలుగులో లంచం தானா? లంచం లంచం వాங்குறதுல தேர்ற ஆட்கள். లంచం తీసుకున్నట్లు వాళ్ళందరూ కూడా ఆరితేరిన వారుగా కనబడుచున్నారు. ஆனால் இவர் సత్యத்தை அறிஞ்சதுனால ஒரு పైసా లంచం వాங்க மாட்டார். అయినను ఈయన సత్యము తెలుసుకున్నందువలన ఒక్క పైసా లంచం కూడా తీసుకునట్లేదు. அவருக்கு என்ன வருமானம் கொடுக்குறாங்களோ அதை வைத்துக்கொண்டு அதில் கரெக்டாக பிளான் பண்ணி தன்னுடைய குடும்பத்தில் கடன் இல்லாமல் கரெக்டாக எல்லாத்தையும் பார்த்து செலவழித்து அந்த குடும்பத்தை நடத்துவார். ఆయనకు వచ్చే జీతంలోనే ఆయన దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆలోచన తీసుకొని ఆ యొక్క జీతంని జాగ్రత్తగా తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ఆ యొక్క అప్పు లేకుండా జాగ్రత్తగా నెల సదురుకుంటూ వస్తున్నాడు. அவர் நினைச்சா அவருடைய சம்பளத்தை போல எத்தனையோ மடங்கு சம்பளம் 1 லட்சம் ரூபாய்னா 10 லட்சம் 15 லட்சம் 20 லட்சம் அவருக்கு லட்சம் வாங்கணும்னா வாங்கலாம். ఆయన యొక్క తలంచినట్లయితే ఆయన యొక్క జీతం 1 లక్ష అయితే ఆ లంచంతో కూడా ఆయన ఒక నెలకి 10 లక్షలు 20 లక్షలు కూడా సంపాదించవచ్చు. அவரு சத்தியத்தை அறிஞ்சு நீதியை சத்தியத்தை அறிஞ்சதுனால அவர் லஞ்சம் வாங்குறதுக்கு ஒத்துக்கல. ஒரு பைசா லஞ்சம் வாங்க மாட்டார். என் சம்பளம் எனக்கு போதும். ఆయన నీతి అనే సత్యమును ఎరిగినందువలన ఈ యొక్క లంచం తీసుకోకుండా నాకు వచ్చే సంపాదన జీతమే చాలునని చెప్పి ఆయన తీర్మానం చేసుకొని ఉన్నాడు. బైబిల్ எழுதிருக்கு. லூக்கா சுவிசேஷம் 3ஆம் அதிகாரத்தில் அங்கே போர் சேவகர்கள் அதிகாரிகள் எல்லாம் வந்து நாங்கள் என்ன செய்யணும்னு கேட்கணும்னு சொல்கிறோம். உங்களுடைய சம்பளமே உங்களுக்கு போதும் என்று இருங்கள் அப்படி ஆண்டவர் சொல்லிக் கொடுக்குறாரு. అక్కడ లూకాసు వార్త 3వ అధ్యాయంలో అక్కడ వచ్చినటువంటి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క అధికారులు మేమేమి చేయవలను అని చెప్పి ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను అడుగుచున్నప్పుడు మీకు వచ్చిన దాంతో మీకు వచ్చే సంపాదనతో మీరు తృప్తి కలిగి ఉండుడి అని చెప్పి చెప్పుచున్నాడు. మీకు వచ్చుచున్నటువంటి రాబడిని మించి మీరు ఏది కూడా అధికంగా తీసుకొనవద్దు. போர் சேவகர்கள் 12వ వచనం 3వ అధ్యాయము 12వ వచనం. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలని అతను అడిగి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. ఈ విధముగా దేవుని అడుగుచున్నప్పుడు అతడు ఏ విధంగా చెప్పుచున్నాడో చూడండి. அவர் இந்த சத்தியத்தில் அறிந்ததுனால சம்பளத்துக்கு மிஞ்சி ஒன்றும் வாங்க மாட்டார். ఆ విధముగా వారి సత్యమును ఎరిగినందువలన వారి యొక్క జీతమునకు మించి వారు ఏది కూడా ఆశించలేదు. சம்பளத்துக்குள்ள தன்னையும் தன்னுடைய குடும்பத்தையும் பிள்ளைகளையும் படிக்க வச்சு ரொம்ப கண்ணியமாக జీవిత ஒரு மனிதன். ఆ జీతమును తీసుకొని వారి కుటుంబం వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ దానితో తృప్తి పొంది ఉంటున్నారు. இவருடைய டேபிளுக்கு வர பேப்பரை எல்லாம் பார்த்துட்டு கரெக்டாக இருந்தால் உடனே சைன் பண்ணி அடுத்து அனுப்பிடுவார். ఇతని టేబుల్ మీదకి వచ్చినటువంటి పేపర్లు అన్నింటిలో అవి కరెక్ట్గా ఉంటే వాటి మీద సైన్ చేసి సంతకం చేసి వాటిని అన్నింటినీ వెంటనే పంపించి వేసేదారు. ஒவ்வொரு நாள் எந்த ஃபைலும் பெண்டிங்கில் இல்லாமல் உடனே கிளியர் பண்ணி அனுப்பிவிடுவார். ప్రతి దినము కూడా వచ్చేటువంటి ఫైల్స్ అన్ని కూడా ఎటువంటి పెండింగ్ లేకుండా వాటి మీద సంతకాలు చేసి ఆ విధంగా పంపించి వాడే కనబడుచున్నాడు. இவருக்கு கீழே அங்கே இருக்கிற ஆஃபீஸர்ஸ் எல்லாரும் அவங்க டேபிளுக்கு வந்த உடனே பணம் கொடுத்தா தான் அதுலேருந்து அடுத்த டேபிளுக்கு போகாது. ఇతని కింద ఉన్నటువంటి ఆ యొక్క అధికారులందరూ కూడా వారి టేబుల్ మీద వచ్చినటువంటి ఆ యొక్క ఫైల్స్ అన్నిటికీ కూడా తగినటువంటి ఆ యొక్క లంచం పుచ్చుకుంటే కానీ ఆ యొక్క ఫైల్స్ అనేవి వేరే టేబుల్ మీదకి పంపబడవు.
இப்போ அந்த ஆஃபீஸில் உள்ளவங்களாம் சொன்னாங்க, என்ன சார் நீங்கள் இப்படி இருக்கிறீங்க இந்த காலத்தில், சம்பளத்தை வச்சுக்கிட்டு எப்படி ஜீவிக்கிறது அப்படினால நீங்கள் வாங்காதீங்க, நாங்கள் வாங்கி அதில் ஒரு ஷேர் உங்களுக்கு கொடுக்குறோம், நீங்கள் ஏன் கஷ்டப்படுறீங்க அப்படி எவ்வளவோ சொல்லி பார்த்தாங்க. ఆ విధముగా కూడా ఉన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దినముల్లో మీరు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు మీరు లంచం తీసుకుని వద్దు, మీరు తీసుకొని దాంట్లో కొంచెం భాగం మీకు ఇస్తాము అని చెప్పి ఎంతో ఆయనకి చెప్పి చూసి ఉన్నారు. அவர் சொன்னார், இல்லை நான் அப்படியெல்லாம் வாங்குற பழக்கம் கிடையாது, நீங்கள் வாங்கணும்னா வாங்கிக்கோங்க, உங்களை நான் ஒரு தொந்தரவு பண்ண மாட்டேன், அது உங்கள் இஷ்டம், நான் வாங்க மாட்டேன், எனக்கு அந்த காசுலாம் வேண்டாம். లేదు లేదు, నాకు అటువంటి డబ్బు అవసరం లేదు, మీకు కావాలంటే తీసుకోనండి, దానికి నేను అభ్యంతరంగా ఉండను, మీకు కావాలంటే దాన్ని మీరు తీసుకొని వచ్చు అని చెప్పి తను మౌనంగా ఉండిపోయాడు. ஜனங்களெல்லாம் பார்க்குறாங்க, என்னடா ஒவ்வொரு டேபிள்லேயும் நம்முடைய ஃபைல் போனால் அது காசு கொடுக்காம அடுத்த டேபிளுக்கு போகிறதில்ல, ஒவ்வொருத்தரும் காசு கொடுக்க வேண்டியது இருக்குது. இவர் டேபிளுக்கு வந்தால் உடனே நிற்கிறாரு, இவர் வந்து காசு கொடுத்தா கூட வாங்க மாட்டேங்கிறாரு. அவர் ஜனங்கள் எல்லாருக்கும் இவர் மேலே ரொம்ப அனுபவம் வந்துருச்சு, ஒரு மாதிரி பேச ஆரம்பிச்சிட்டார். జనులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ అందరి టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు మన యొక్క ఫైల్స్ కి ఆ యొక్క మనం లంచం ఇస్తే కానీ ఆ యొక్క ఫైల్స్ అన్ని కూడా ముందుకు సాగడం లేదు. ఈయన టేబుల్ మీదకి వచ్చినప్పుడు ఎటువంటి యొక్క లంచం తీసుకొనకుండానే ఈయన మనకు సహాయం చేయించున్నాడని చెప్పి ఒక మాదిరిగా జనులందరూ కూడా మాట్లాడుకునే ప్రారంభించి ఉన్నారు. இவருடைய நீதி எல்லாருடைய அநீதியை வெளியே கொண்டு வருது. ఇతని యొక్క నీతి అనేది అందరి యొక్క అనీతిని వెల్లడి చేసి ఉన్నది. ஒருத்தரை பத்தியும் சொல்றது இல்லை, ఇతడు ఎవరిని గురించి బయటకు చెప్పడం లేదు, நேர்மையா ஜீவிக்கிறார், அவ்வளவுதான். ఇతడు సరళంగా జీవించుతూ ఉన్నాడు. அந்த ஆபீஸில் உள்ளவங்க எல்லாரும் பார்த்தாங்க, అతని ఆఫీస్ లో ఉన్నటువంటి వారందరూ చూసి ఉన్నారు. இந்த ஆளுக்கு இருந்தா நம்ம படிக்க முடியாது, ఈ యొక్క ఇతను ఉంటే మనకు కష్టమో కాలమో వచ్చుచున్నది, இங்கிருந்து கிளம்பணும், ఇతను ఇక్కడి నుంచి పంపించి వేయాలి. எல்லாம் சேர்ந்து இவர் வேலையை முடிச்சுட்டு வீட்டுக்கு போன பிறகு அங்கே இருந்தவங்க எல்லாரும் ஒன்று சேர்ந்து என்ன செய்யலான்னு பேசி கடைசியாக எல்லாரும் ஒன்றா சேர்ந்து இந்த ஆஃபீஸர் வந்ததுலேருந்து பயங்கரமாக லஞ்சம் வாங்குறாரு, ஜனங்கள் எல்லாம் ரொம்ப துக்கப்படுறாங்க. 6 மணி நாள் இவர் இங்கே இருக்கவே கூடாது, இங்கேருந்து இவரை நீங்கள் மாற்றணும்னு சொல்லிட்டு உயர் அதிகாரிகளுக்கு எல்லாரும் கையில் போட்டு அனுப்பிட்டாங்க. ఇతన్ని ఇక్కడి నుంచి మార్పించాలి అని చెప్పి ఇతని పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకటిగా గుంపుగా చేరి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా చివరిగా ఒక తీర్మానము చేసుకొని ఇతడు అందరి దగ్గర వచ్చిన దగ్గర నుంచి అందరి యొక్క లంచం పుచ్చుకొని ఉన్నాడు అని చెప్పి పై అధికారులకు ఒక పేపర్ రాసి దానిలో అందరూ కూడా సంతకాలు పెట్టి పంపించి ఉన్నారు. ఏ విధంగా ఉందో చూడండి. ஒரு வெளிப்படுத்துதல் இல்லாத ஆளாக இருந்தால் அவர் என்னடா ஏன் சாமி ஏற்றுக்கொண்டது அவங்க வர சொல்லுவாங்க, எவ்வளவு கஷ்டம் வருது, எனக்கு ஏன் சாமியை நம்ம ஏற்றுக்கொண்டது பேசாமல் விட்டுட்டு நம்மளும் உலகத்தார கூட இருக்கலான்ற ஒரு எண்ணம் வரும். ఒక ప్రకటన లేనటువంటి వారైతే యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతనే ఇటువంటి హింసలు మన జీవితంలో అధికంగా వచ్చుచున్నామని చెప్పి మనము యేసయ్యను విడిచిపెడతాము అని చెప్పి ఒక తలుపుతో వాళ్ళు కనబడుచు ఉన్నారు. இவங்க எல்லாரும் சேர்ந்து அவர் லஞ்சம் வாங்குற மாதிரி அவர் மேல கம்ப்ளைண்ட் பண்ணார். వీరందరూ చేరి కూడా ఆయన లంచం తీసుకున్నట్లుగా ఆయన మీద కంప్లైంట్ చేసి ఉన్నారు. பெரிய அதிகாரிகளிலிருந்து ஒரு டிரான்ஸ்ஃபர் ரொம்ப தூரத்துல சரியா வசதி இல்லாத ஒரு இடத்துக்கு டிரான்ஸ்ஃபர் போட்டு அனுப்பிட்டார். పై అధికారులు అయితే ఇతనికి ఎటువంటి వస్తువులు లేనటువంటి ఒక దూరమైనటువంటి స్థలముకు ట్రాన్స్ఫర్ చేసి ఉన్నారు. இதுதான் நீதி நிமித்தம் வர்ற துன்பம். ఇదే నీతి నిమిత్తము వచ్చే హింస. எப்படி இருக்கு யோசிச்சு பாருங்க. ఇది ఏ విధంగా ఉంటుందో తలంచి చూడండి. அவர் டெய்லி வீட்டுக்கு போக முடியாது, அது எத்தனையோ கிலோமீட்டருக்கு அந்த பக்கம் தமிழ்நாட்டில் ஒரு ராவத்தில் கன்னியாகுமரி பக்கம் டிரான்ஸ்ஃபர் வந்தாச்சு, அங்கே போயிட்டு வர முடியாது. 6 பேர் அங்கேயே வேறு வீடு எடுக்கணும், அவர் அதுக்கு வாடகை கட்டணும். அவர் அங்கேருந்து வீக் எண்டில் இல்லாட்டா மாதத்துக்கு ஒரு தடவை வீட்டுக்கு வரணும், போக்குவரத்து செலவு. இருக்கிற சம்பளத்தில் இன்னும் எவ்வளோ பெரிய கஷ்டம் வந்துச்சு பாருங்க. ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక ప్రతిరోజు ఇంటికి రావడానికి వీలవుతూ, అది తమిళనాడులో చూసినట్లయితే కన్యాకుమారి దాకా చాలా దూరంగా ఉన్నటువంటి ఒక స్థలములో అతడు బదిలీ చేయబడి ఉన్నాడు. అక్కడ ఇల్లు తీసుకోవాలి, ఇంకా ఇంటికి రోజు రావడానికి కుదరదు. దాంట్లోనే ఆయన వచ్చే
துன்பமெல்லாம் வரட்டும், பரவாயில்ல, நமக்கு அப்படி ட்ரான்ஸ்ஃபர் வந்தாலும் நம்ம போவோம், ஆண்டவர் பார்த்துக்கிறார் அப்படின்னு சொல்லி ரொம்ப அவர் அதை సంతోషంగా எடுத்துட்டு அவர் ட்ரான்స్ఫర్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన మంచి ప్రకటన కలిగినటువంటి దేవుని బిడ్డగా ఉన్నందువలన ఇటువంటి క్రీస్తు కొరకు హింసలు అనుభవించాలి అని చెప్పి దాన్ని సంతోషంగా అంగీకరించి ఆయన బదిలీ అయ్యి ఆ స్థలానికి వెళ్ళిపోయి ఉన్నాడు. అప్పుడు చూడండి అతనికి ఎంత కష్టం వచ్చిందో. சம்பளமே அவருடைய சம்பளத்துல தான் ஜீவிக்கிறாரு. இப்போ எக்ஸ்ட்ரா எவ்வளவு செலவு வந்துருச்சு பாரு. తన యొక్క జీతంతో అతను తృప్తి పొంది జీవించుచున్నాడు. దాని తర్వాత దానికంటే మించి అతనికి ఎంత ఖర్చు అధికంగా కనబడుచున్నదో చూడండి. మనవి పిల్లలకు ఎవరో కష్టం, భార్యకు పిల్లలకు ఎంత కష్టమో. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మన కుటుంబంలో నీతి నిమిత్తం వల్ల కుటుంబం ఇటువంటి హింసలే నీతి నిమిత్తం వచ్చే హింసలు. நேர்மையா சத்தியத்தின்படி ஜீவிக்கிறதுனால இந்த பூமியில கிடைக்கிறது துன்பங்கள். సరిగ్గా దేవుని కొరకు జీవించి ఎటువంటి దేవుని బిడ్డలకు వచ్చేటువంటి హింసలు ఉన్నవి. இந்த துன்பங்களை ஒரு நல்ல கிறிஸ்தவர் வேண்டாம்னு சொல்லவே கூடாது. ఇటువంటి హింసలను ఒక మంచి క్రైస్తవుడు వద్దు అని చెప్పకూడదు. సంతోషமா எடுத்துக்கிறாரு, సంతోషముగా అంగీకరించవలెను. బైబిల్ ఏసామి என்ன சொல்றாரு? వేద గ్రంథంలో యేసు ప్రభు ఏమని చెప్పుచున్నారు? నీతి నిమిత్తం துன்பப்படுகிறவர்கள் பாக்கியவான்கள். నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యం அவர்களுடையது. పరలోక రాజ్యము వారిది. அப்ப ஏசாமி நிமித்தம் இந்த பூமியில இப்படிப்பட்ட துன்பங்களை நம்ம எவ்வளவு அனுபவிக்கிறோமோ அவ்வளவு நம்ம பரலோகத்துல பெரிய ஐஸ்வர்யவான்களா இருப்போம். యేసు ప్రభు కొరకు ఈ భూలోకంలో ఇటువంటి హింసలు ఎంతగా మనం అనుభవించడమో అంతగా పరలోకంలో మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడుచున్నాము. இந்த பூமியில ஐஸ்வர்யவான்களா இருந்தா கூட கொஞ்ச நாளைக்கு தான் நம்ம మార్చుவோம். ఈ భూమి మీద ఐశ్వర్యవంతులుగా మనం ఉన్నట్లయితే అది కొంచెం రోజులు మాత్రమే, తర్వాత మనం మరణించదము. அப்படி ஐஸ்வர்யம் ஒண்ணு நமக்கு கூட வராது. ఈ యొక్క ఐశ్వర్యము మనతో కూడా రాదు. పరలోకத்துல நம்ம யுகமா ஐஸ்வர்யவான்களாக ஆசீர்வாదமா இருக்கும். అయినప్పటికీ పరలోకంలో అయితే మనం యుగాయుగములో ఐశ్వర్యవంతులుగానే జీవించదము. அப்படியான இந்த பூமியில சத்திய நிமித்தம் கிறிஸ்துவ நிமித்தம் வர துன்பங்களை நாம் சந்தோஷமா ஏற்றுக்கொள்ளும். ఆ విధంగా ఉన్నట్లయితే ఈ లోకంలో క్రీస్తు నిమిత్తము వచ్చే హింసలు అన్నిటినీ కూడా మనం సంతోషంగా అంగీకరించవలెను. 11வது வசனத்தை வாசிங்க. அதே அதிகாரத்துல 11வது வசனத்தை வாசிங்க. అదే అధ్యాయంలో 11వ వాక్యంను మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 3:11. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. பாருங்க, என் நாமத்து நிமித்தம் உங்களை நிந்தித்து துன்பப்படுத்தி பலவித தீமையான மொழிகளை உங்க மேல பொய்யா சொன்னா சந்தோஷப்படுங்க, பரலோகத்தில் உங்கள் பலன் திருப்தியாக இருக்கும். నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. அப்படியானால் இப்படிப்பட்ட துன்பங்கள் வரும்போது நம்ம என்ன செய்யணும்? ఆ విధంగా ఉన్నట్లయితే ఇటువంటి హింసలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషపడి కలిగి ఉండడం, సంతోషమును సంతోషించాలి. పరలోకத்தில் என் பேர்ல நிறைய பொக்கிஷம் சேர்ந்துட்டே இருக்கு. పరలోకములో మన యొక్క సంతోషము అధికమవుతున్నది. అదే క్రైస్తవ జీవితము. அப்படினால் இந்த பூமியில ஐஸ்வர்யவான்களா இருக்குமா, పరలోకத்தில் ఐశ్వర్యవంతులుగా? ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా ఉందామా, పరలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉందామా? భూమిలో ఐశ్వర్యవంతులుగా அப்படின்னு விரும்புறவங்க ఈ భూలోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని చెప్పేవాళ్ళు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. பரவாயில்லையே, மகபூர் நகர்ல இருக்கிறவங்க ரொம்ப ஞானியா இருக்கீங்க. చెప్పండి. పర్వాలేదు, మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మహాజ్ఞానులుగా కనబడుచున్నారే. எனக்கு பரலோகத்துல தான் ஐஸ்வர்யவானா இருக்கணும் அப்படின்னு விரும்புறவங்க ஹல்லேலூயா சொல்லுங்க. పరలోకంలోనే నేను ఐశ్వర్యవంతులుగా కనబడాలని చెప్పే వాళ్ళందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. அப்படின்னா என்ன செய்யணும்? అలా అయితే ఏం చేయాలి? கிறிஸ்து நிமித்தம் சத்தியத்தின் நிமித்தம் நிறைய துன்பங்களை
அனுபவிக்கும். క్రీస్తు నిమిత్తం సత్యము నిమిత్తం అనేకమైనటువంటి హింసలను అంగీకరించవలెను. இப்ப துன்பங்களே எனக்கு வேண்டாம்னு சொல்றவங்க சொல்லுங்க, கை உயர்த்துங்க. హింసలే నాకు వద్దు అని చెప్పేవాళ్ళు చేతులు పైకెత్తండి. பயங்கரத்துல இருக்கிறீங்களா நீங்க? துன்பம் வேணும் அப்படின்றவங்க கைகளை உயர்த்துங்க. హింసలు కావాలని చెప్పేవాళ్ళు చేతులు పైకెత్తండి. அப்ப என்ன துன்பம் வந்தாலும் இனிமேல் மகமூர் நகர்ல இருக்கிறவங்க பின்வாங்கவே மாட்டீங்க. ఎటువంటి హింసలు వచ్చినప్పటికీ ఇక మిగత మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వారు వెనక్కి తిరగరు. எல்லாம் சந்தோஷமா அதையெல்லாம் ஏற்றுக்கொண்டு ஜீவிக்கும். అందరూ కూడా సంతోషంగా దాన్ని అంగీకరించి జీవించెదరు. பரலோகத்துக்கு போனா மகமூர் நகர்ல இருக்கிறவங்க தான் பெரிய பெரிய பணக்காரங்களா இருப்பாங்க. மாரணிப்பள்ளி ஆர்சிபுரத்தில் உள்ளவங்க தான் சாப்பிட்டு, இங்க இருக்கிறவங்க தான் பெரிய பெரிய பணக்காரங்களா. పరలోకంలోకి వెళ్ళి చూసినట్లయితే ఈ మహబూబ్ నగర్ లో నుంచి వెళ్ళినటువంటి వారే గొప్ప ఐశ్వర్యవంతులుగా కనబడతారు. మారేడుపల్లి ఇంకా మిగతా సంఘపు వారు ఎందుకు పనికిరారు. பூமியில சத்தியத்துக்காக யார் நிறைய துன்பங்களை சகிக்கிறாங்களோ அவங்க தான் பரலோகத்துல பெரிய ஐஸ்வர்யம். ఈ విధంగా సత్యము నిమిత్తము భూలోకంలో హింసలు పొందేటువంటి వారు పరలోకంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా కనబడుచున్నారు. நான் சொன்ன காரியம் விலகிருச்சுன்றவங்க கைகளை வருதுங்க. నేను చెప్పిన కారణం నాకు అర్థమైందని చెప్పేవాళ్ళు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. கர்த்தர் நிமித்தம் வருகிற துன்பங்களுக்காக இனிமேல் நாம் துக்கப்படக்கூடாது. దేవుని నిమిత్తము వచ్చేటువంటి హింసల నిమిత్తము మనము దుఃఖపడకూడదు. அதெல்லாம் நமக்கு பெரிய ஆசீர்வாதம். అవన్నీ కూడా మనకు గొప్ప ఆశీర్వాదము. பரலோகத்தையே நமக்கு தந்தாங்க. పరలోకమే దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. நமக்காக வைத்திருக்கிற பரலோகத்துக்காக ஸ்தோத்திரம். దేవుడు మన కొరకు వచ్చినటువంటి పరలోక రాజ్యం నిమిత్తమై దేవుని స్తోత్రించెదము. சத்தியத்தை நிமித்தம் சந்தோஷமாய் துன்பங்களை அனுபவிக்க கிருபை பெருக முடியாத ஸ்தோத்திரம் பண்ணுவோம். నీతి నిమిత్తము సత్యము నిమిత్తము మనం అనేకమైనటువంటి హింసలు పొందుటకు సమర్పించుకొని దేవుని స్తోత్రించెదము. நிரவஞ்சமான ஆராதனை எல்லாம் கர்த்தர் ஆசீர்வதிக்க முடியாத ஸ்தோத்திரம் பண்ணுவோம். మనం దేవుడు ఇప్పటి వరకు ఈ యొక్క இன்னைக்கு இரவு இருக்கிற ஜெபம் இருக்கா? நாளைக்கு ஆராதனை எல்லாம் ஆசீர்வதிக்க முடியாத ஸ்தோத்திரம் பண்ணுவோம். ఈ రాత్రి కాలం దేవుడు జరగబోయే యొక్క ప్రార్థన అంతటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చినందుకు కొరకే స్తోత్రించెదము. காலை ஆராதனை 9 மணிக்கா? காலை ஆராதனை 9 மணிக்கு எல்லாரும் ஒரு 8:45 வரணும். சீக்கிரம் రేపటి ఉదయకాల సమయమున 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతున్నది. 8:45 నిమిషాలకే మనం దేవుని సన్నిధానంలో కనబడవలెను. நிறைய புதிய ஆத்மாக்களை கூட்டிட்டு అనేక మంది నూతన ఆత్మలను తీసుకొని రావలెను. దేవుని స్తోత్రించెదము. సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికే చెల్లించి దేవుని స్తోత్రించెదము. Righteous and holy Father, we praise you and thank you, Lord, for giving this wonderful time, Father. Unworthy and righteous, unholy and faithful we are, Lord. You that took the word all in all, leading us and guiding us. We praise you and thank you, Father Jesus. Thank you, Lord, for bringing in your presence, Father, and sit you together and glorify your name, Father. We praise you and thank you, Lord. Yes, Lord, we all should be going to your holy place, Father Jesus, Lord. Let all hearts and be upon you, Father, Lord Jesus. Lord, and take us. Thank you, Lord, for taking care of this meeting, Father Jesus. Thank you, Lord, for bringing down and sharing your word to each and every one of us, Lord. We praise and thank you, Lord. Once again, we commit ourselves in the mighty hand. Take care of remaining all the meetings today and tomorrow morning service also, Father. We praise and thank you, Lord. Be with us all the days of the life, Father. Once again, we commit ourselves in the mighty hand. We ask you in the sweet and loving name of the Lord and Savior Jesus Christ. Amen. పరిశుద్ధమైన తండ్రి ప్రభా, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం. గత కాలమంతా మీ కృపాను కలిగిన మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు కొరకే స్తోత్రం.
ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి. ఈ యొక్క మూడవ ప్రభా కనిపెట్టు కూటంలో తండ్రి మా ఇద్దరు ప్రభా స్తోత్రం తండ్రి. అవును ప్రతి పాస్టర్ గారు మా తండ్రి గారిని ప్రభా మీరు మా మధ్యకు తీసుకుని వచ్చిందండి. ఈ యొక్క ప్రభా స్తోత్రం తండ్రి. కనిపెట్టుకోవడానికి బాధ్యత భారం వహించి నడిపించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. అవునయ్యా ప్రభా నీతి నిమిత్తం హింసింపబడేవారు ప్రభా ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పి ప్రభా స్తోత్రం తండ్రి. పేదల అపోస్తలుడు ప్రభా స్తోత్రం తండ్రి. మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించినందువలన మాకేమి దొరుకును అని చెప్పి ప్రభా స్తోత్రం తండ్రి. అడిగినప్పుడు ప్రభా మొట్టమొదటిగా హింసలతో పాటు సమస్తమును మీకు అనుగ్రహింపబడుచున్నవని ప్రభా స్తోత్రం. హింసలు ప్రభా స్తోత్రం ఎటువంటి హింసలు మేము పొందాలి, ఏ విధముగా ప్రభా ఈ హింసలను మేము ప్రభా స్తోత్రం అంగీకరించాలని చెప్పి ప్రభా ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడి తండ్రి. అవునయ్యా ప్రభా ఈ లోకంలో ప్రభా మేము నీతి నిమిత్తం హింసింపబడాలి అని చెప్పి ప్రభా అనేకమైనటువంటి ప్రభా ప్రకటనలు ప్రభా మాకు బయలుపరిచినందుకు కొరికే స్తోత్రం. ఈ రాత్రి కాలం తండ్రి ప్రభా మేమందరం కూడా వినటం మాత్రమే కాదు దీన్ని అంగీకారంగా మా యొక్క జీవితంలో ప్రభా అనుభవించడం కాదు మా యొక్క ప్రభా స్తోత్రం తండ్రి. జీవితంలో సంపూర్ణంగా ప్రభా స్తోత్రం మీ యొక్క ప్రభా హస్తంలో సమర్పించుకొచ్చినామయ్యా. దేవా స్తోత్రం చెప్పబడిన ఈ వాక్యముల ప్రభా మా హృదయంలో జీవితంలో తండ్రి ప్రభా మేము రాసుకొని అనుభవించి జీవించుటకు ప్రభా స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేమే సమర్పించుకొచ్చినామయ్యా. వచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించండి అయ్యా, మీరే దీవించండి దేవా స్తోత్రం. ఈ విధంగా